నమస్తే. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జానపద కళాకారులు అండ్ అలాగే ఎన్నో ఉద్యమ చైతన్య పాటలు పాడి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉర్రూతలూగించిన తెలంగాణ జానపద కళాకారులు మనతో పాటు ఆకునూరి దేవయ్య గారు ఉన్నారు. సుమారుగా 5,000కు పైగా పాటలు పాడి ఇటు సినిమా పాటలు, ఆధ్యాత్మిక పాటలు అండ్ అలాగే నటుడిగా కూడా మూవీస్ లో ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి. సో మాట్లాడదాం మనతో పాటు వారితో ఈరోజు పాటలు పాడించుకుందాం, మాట్లాడించుకుందాం అండ్ కంప్లీట్ గా ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అన్న శనార్థి. సో ఫస్ట్ గా మీ గురించి తెలుసుకునే ముందు మీరు వాడిన పాటలలో అమ్మ గురించి మీరు అమ్మని పొగుడుతూ వాడారు, అమ్మ ప్రేమని తెలుపుతూ వాడారు అండ్ అమ్మని విమర్శిస్తూ కూడా పాడారు, అంటే మీ ప్రేమ ఇలాంటిది అని చెప్పి. సో ఫస్ట్ గా అమ్మని పొగుడుతూ వాడిన పాటతోని మనం స్టార్ట్ చేద్దాం. సృష్టి లోపట ఆది మూలం అమ్మనే కాబట్టి, ఆది గురువు కూడా అమ్మనే కాబట్టి అమ్మ పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. నవమాసాలు మోసి కని పెంచి మనకు బతుకుబాట చూపినటువంటి ఆ యొక్క తల్లి పాటతో మనం పాట పాడేద్దాం. ఈ పాట రచన మురళి మధు సార్ రాశారు. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయట పడ్డ రోజు తలుచుకో. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుచుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకుదినాది, 9 నెలలు మోసినాది ఊపిరి నీకుదినాది, ఊడిగం నీకు చేసినాది, ఊడిగం నీకు చేసినాది, ఉపవాసం ఉన్నది, ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక, పురిటి బాధలు నువ్వు పడలేదు. ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక, పురిటి బాధలు నువ్వు పడలేదు. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుచుకో. ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు, ఆలు నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు, నేడు అమ్మను అలకసేయకు, నేడు అమ్మను అలకసేయకు, ఆకలితో మార్చి చంపకు, బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మదే గదరా. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుచుకో. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసెరా, నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసెరా. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసెరా, నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసెరా. నిండుగా నిన్ను కన్నదీరా, నిండుగా నిన్ను కన్నదీరా, మొండిగా నువ్వు మారబోకురా, పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మ నాన్నదిరా. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుచుకో. దేవుడెక్కడో లేడురా, దేవుడెక్కడో లేడురా, మన అమ్మలో ఉన్నాడురా. దేవుడెక్కడో లేడురా, మన అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, అమ్మ కాళ్ళకు మొక్కరా, ఆ పైన దేవుడే దిక్కురా. అమ్మ లోటు
ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా అమ్మ లోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుకా అమ్మ దీవెన నిన్ను నడుపునురా. అమ్మ గురించి ఎంత వర్ణించినా కూడా తక్కువనే. అయితే మీ గురించి చెప్పండి, మీ నేపథ్యం ఎట్లా స్టార్ట్ అయింది అండ్ ఇటు జానపద కళాకారుడిగా ఎట్లా వచ్చారు మీరు? జానపద కళాకారుడిగా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఆసక్తి ఉండేది, ఏదో మరి తెలియదు కానీ మా అమ్మ కూడా కలుపు తీసేటప్పుడు కానీ నాట్లు వేసేటప్పుడు కానీ చాలా అద్భుతమైన రాగం మా అమ్మగారిది ఉంటుండే. మేము అవ్వ అంటాం అమ్మని, అద్భుతంగా పాడుతుండే నరసవ్వ. మరి ఆమెదే వచ్చింది అనుకుంటా. స్కూల్ టైంలో రేడియోలో వచ్చే పాటలు విని వాటిని అనుకరించి పాడుకునే వాళ్ళం. ఆ విధంగా పాడుతూ 7th నుంచి పాడుతూ SSC వచ్చే వరకు ఆడికి కొంచెం గాడిలో పడ్డది పాట, బాగానే వస్తుందని చెప్పి స్టేజ్లో ఏమైనా చిన్న స్టేజ్లో ఏమైనా అవకాశం ఇస్తే పాడిన వాళ్ళం. అలా పాడుకుంటూ మా గురువు గారు సుద్దాల బాలయ్య గారు జానపద కళాకారుడు, మా గల్లీలో ఉంటాడు, కలిసే ఉంటుంది కాబట్టి ఆయన స్టేజ్ ప్రోగ్రాలు చేస్తున్నప్పుడు నన్ను పిలిపించి మన వెంకయ్య కొడుకు చాలా మంచిగా పాడుతుండట, అరే రారాబాయ్ పాడు అంటే మొట్టమొదటిగా స్టేజ్ ఎక్కించి పాడిపించే అవకాశం ఇచ్చింది మా గురుగారు సుద్దాల బాలయ్య గారు. అలా పాడుతూ ఇగో ఈ విధంగా మేము ముందరికి వచ్చింది. 38 ఏళ్ళుగా పాడుతున్నాను పక్క 89 నుంచి 89లో ఆల్ ఇండియా రేడియోలో పాడినా, 94లో దూరదర్శన్లో పాడినా. అప్పుడు ఏ టీవీ లేదు, ఓన్లీ దూరదర్శన్ ఉన్నది ఒకటి, టీవీ అంటే రేడియో, ఆల్ ఇండియా రేడియో ఉన్నది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 5:30 పలానా ఆకునూరు దేవయ్య గారి పాటలు వింటారు. ఇది వినడానికి ఎంతో సంతోషపడే వాళ్ళం వెనకట. కానీ ఇలా చాలా అద్భుతంగా యూట్యూబ్లు సమస్య, ఈ సోషల్ మీడియా అద్భుతంగా ఇప్పుడున్న కళాకారులకైతే మంచి అవకాశం. మేమైతే అప్పుడు చాలా కష్టపడ్డాం. ఒక రేడియోలో వాడడానికి కొన్ని సంవత్సరాలు పట్టి, ఎట్టే మాకు పోయే రూట్ తెలియక సంవత్సరాలు పట్టిందంట. ఫస్ట్ పోవుడుతోటే పాస్ అయినాము, అదేం లేదు, రూట్ తెలియక చాలా రోజులు పట్టి. సో మీరు 1989 ఆ సమయం నుంచి మీరు కళాకారులుగా ఉన్నారు కాబట్టి చాలా వరకు ఇటు అరుణోదయ కావచ్చు అలాంటి చాలా ఉండింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఆ విధంగా చాలా ఉండే అప్పుడు ఉద్యమాలు కూడా జరిగినాయి, తొలి దశ కావచ్చు. సో ఈ నేపథ్యంలో మీరు అప్పుడు పుట్టగొట్టి కూడా అంటే అప్పుడు ఈ జానపద కళాకారులు అంటే చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి వచ్చే ఆమ్దాని కావచ్చు, వాళ్ళకి వచ్చే డబ్బులు కావచ్చు ఇవన్నీ. సో ఎట్లా ఓవర్కమ్ చేసి వచ్చే ఇన్కమ్ కానీ ఆదాయం కానీ ప్రోగ్రామ్స్ ఇస్తే అప్పుడు చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఆ టైంలో ఆ కాలంలో సరిపోయినాయి వాస్తవానికి, అంతా ఏం బాధ లేదు, అంత ఆనందంగా నడిచింది. ఇక అలా టీవీలో పాడినప్పుడు రేడియోలో పాడిన వాళ్ళు ఇచ్చినటువంటి చెక్కులు, వినాయక చవితి కానీ జనరల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఆ విధంగా వెళ్ళదీసినాం. ఈ తెలంగాణ ఉద్యమం చాలా కాకముందు మేము ఎన్నో డివోషనల్ సాంగ్స్, భక్తి గీతాలు, తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్ర ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో పూట ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంతమంది దేవుళ్ళ మీద మా పాట ఉన్నది. అప్పటి నుండి క్యాసెట్లు ఏ సైడ్ బి సైడ్ ఇట్లా పాట వేస్తే అద్భుతమైన పాటలు మాయ. అట్లాంటిది ఒక పాట బాగా ఇట్టైన పాట కొండగట్టు అంజనమైన వాడిన. కొండగట్టులో వెలసిన అంజన్నా నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్యా. కొండగట్టులో వెలసిన అంజన్నా నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెస్తిమయ్యా. పాట అదేవిధంగా వేములవాడ రాజన్న పాట. అమ్మ నేను తున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి, అమ్మ నేను తున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి, అంది పెట్టుకున్నాడమ్మ నా రాముడు నేను తట్టుకోను అంజనమ్మ ఈ బాధను, అంది పెట్టుకున్నాడమ్మ ఈ బాధను, అమ్మ నేను తున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి, పోయిన కాడ పైలం బిడ్డ నువ్వు అసలే చిన్నప్పుడే బగబగ మండేటి ఎర్రటి సూర్యున్నే మింగి పోయినవు బిడ్డ, జర్ర ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదులు బిడ్డ, నా అంజన్నా పోయిరారా నా
నాయి కొడుక అంజన్న పోయిన చోట పైలమూరా అంజన్న పోయిరార నాయి కొడుక అంజన్న పోయిన చోట పైలమూరా అంజన్న అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి ఇలా ఎన్నో భక్తి గీతాలు నేను చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మా పాట పొద్దుగాలే సుప్రభాతం లెక్కనే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఊర్లో అంజల మాలేసే మీ పాటలు ఏంది స్టార్ట్ కాదు పక్క నిద్ర లేచేటప్పుడే మా పాటలు వస్తుంటాయి. సో అలాంటిది మీరు ఇంతే ఆధ్యాత్మిక పాటలు ఇప్పటికి కూడా మీ పాటలు ఇప్పటి కూడా వినిపిస్తూ ఉంటాయి. సో అలాంటిది మీరు నాస్తికులుగా ఎందుకు ఉన్నారు? అండ్ దేవుడి పైన అంటే నాస్తికులు అంటే దేవుడి పైన ఎవరిపైన కూడా విశ్వాసం లేని వాళ్ళు కాబట్టి మళ్ళీ మీరు అంటే మేము తెలుసుకున్నాం మేము అంటే దేవుని నమ్మరు దేవయ్య గారు అని చెప్పేసి తెలిసింది కాబట్టి ఎందుకు అట్లా? అప్పుడు ఆస్తికున్నే అన్ని నమ్మవాన్ని. కాకపోతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క రుగ్మత దేవుడు అనేవాడు మరి అన్ని రుగ్మతలు తీర్చేయాలి కదా. అందరికి అన్ని గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ సమానమైనప్పుడు సమాజం లోపల ఈ వివక్షత ఉండద్దు కదా. దేవుడు అన్నది చేంజ్ చేయాలి కదా. మొక్కిన అన్ని అయ్యప్ప మాలేసినాం అంజన్న మాలేసినాం వేల భక్తికి తెలవని మరి దేవుడు అనేవాడు మరి నాకు ఎక్కడ మార్పు వచ్చింది అన్నట్టు మనుషుల లోపల రాలేదా? మరి దేవుడు అనేవాడు అందరిని సమానం చూస్తాడు. కానీ మనుషులే మారక ఈ యొక్క మనుషులుగా అయిపోయి ఈ వివక్షత ఎక్కువ అవుట్లా దేవుడు లేడనే భావనకు వచ్చేసినాయి కథంగా. పశువును ప్రేమిస్తారు, కుక్కను ప్రేమిస్తారు, ఒక సాటి మనిషిని గౌరవిస్తలేరు. అది ఒక బాధ అనిపించింది. కుల వివక్షత మొదలైంది కాబట్టి కొంచెం దూరం అయిపోయినాం. సో ఇప్పటికీ కూడా కుల వివక్ష ఉంది. ఇప్పటి కూడా రీసెంట్గా కరీంనగర్లో కూడా జరిగింది. ఇక్కడ గోడ సామాజిక వర్గం కావచ్చు మళ్ళీ దళిత సమాజం ఈ విధంగా జరుగుతాను. ఇట్లా చాలా గట్లో చిన్నపిల్లలు చనిపోయిన పరిస్థితి ఇప్పటికీ జరుగుతున్నాయి. సో ఏమంటారు కుల వివక్ష? మీరు అప్పటి నుంచి చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా చూసి మీరు దేవుని పైన నమ్మకం కూడా పోయిందని చెప్పిన పరిస్థితులు. సో ఇప్పటికీ కుల వివక్ష నడుస్తూ ఉంది. సో ఏమంటారు ఈ కుల వివక్షలు చూసి? బాధ అనిపిస్తుంది. మనిషిని మనిషిగా చూడలేని ఈ సమాజంలో బతుకుతున్నామా అని చెప్పి అనిపిస్తుంది వాస్తవానికి. మొన్న ఆ పసిపాపను తన్ని చనిపోవడానికి కారణమైంది. మొన్నటి కొత్తగట్టు లోపల జరిగినటువంటి అదొకటి. మళ్ళీ అందులోనే కొంతమంది మనువాదులు మత ఛాందసవాదులు అంతర్గతంగా వాళ్ళకి వేరే ఉన్నది కాబట్టి దీన్ని ముంగటేసిరని చెప్పి అదొకటి పెట్టిరు. డైవర్ట్ చేసే రాజకీయాలు మతవాదులు మత ఛాందసవాదులు. అరే మనిషిని మనిషి లెక్క చూడమంటే చూస్తలేరు కానీ మరి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మన పెద్దలు ఉన్నారు కదా కొంతమంది ఉద్యమంలో తమ జీవితాంతం దారబోసినటువంటి ఉద్యమకారులు ఎంతోమంది, గదరన్న కానీ అదేవిధంగా గూడ అంజన్న కానీ జయరాజు గారు కానీ సమస్త కొంతమంది ఒరిగిపోయినటువంటి అమరవీరులు కానీ సమాజం గురించి వాళ్ళ యొక్క పాత్ర అద్భుతంగా పోషించారు. వారి యొక్క ప్రభావం మా మీద ఉన్నదన్న అని మేము అనుకుంటున్నాం. సో వాళ్ళ కోసం ఏమన్నా ఈ విధంగా కుల వివక్ష వచ్చి ఎంత నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా అట్లా ఏమన్నా మీరు పాట ఏదైనా పాడిరా దానికి సంబంధించి? మేము సైన్స్ ఉద్యమం, అక్షరోజ్వల, సార నిషేధం అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నాం. మేము అప్పుడు డబ్బులకు కాదు, మేము అప్పుడు డబ్బులు ఇచ్చేవారు కూడా లేరు. కాకపోతే మా పాట మీద సోకుతోటి సంబరంతో ఆ ఉద్యమాల్లో పాల్గొన్నాం. మాకు అవకాశం కూడా వచ్చింది. సార నిషేధం కానీ అక్షరోజ్వల కానీ భారత సైన్స్ ఉద్యమం కానీ మూఢనమ్మకాల వల్ల ఎంతమంది బలైపోతుర్రు దీని మీద పాటలు పాడినాం మేము. అప్పుడు నాకు ఒక మంచి పాట ఖమ్మం వైర దేవేందర్ సార్ మాకు ఒక మంచి పాట ఇచ్చిండ్రు. మత చాంద కుల మతం అనే దాని మీద ఒక పాట వచ్చింది. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతే నేను మానవుడు. మనిషిని మనిషి లెక్క చూడాలి కానీ మతం ద్వారా కులం ద్వారా వేరు చేసి చూడడం వల్ల వివక్షత పెరిగిపోతుంది. సమాజ నిర్మాణం జరగదు. ఇక ఎప్పటికున్న వివక్షత దేశంలో అదే జరుగుతుంది. ఇటు హిందూ కానీ ముస్లిం కానీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పుకునే మనం ఇప్పుడు హిందూ ముస్లిం ఒకళ్ళ పైన ఒకరు దాడి చేసుకునే పరిస్థితి దాకా వచ్చింది. ఇంకా ఎక్కువ ఈ మతం కులం అని చెప్పుకుంటేనే ఏలుతున్నటువంటి రాజ్యం కూడా ఉన్నది, పార్టీలు కూడా ఉన్నాయి. మనుషులుగా బతుకమని చెప్తలేరు. వాళ్ళు విడదీసి ఏలుతున్నటువంటి తరుణం కొనసాగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు యాదికి వస్తుంది. మనం ఎన్నో పాటలు పాడినాం. కాకపోతే సమాజం మార్పు గురించి కష్టపడుతున్నాం కానీ మరి మానవులు వారి లోపల రావాలి. అసలు మరి జన్మ అంటూ ఉండదు. అసలు అంత ఉట్టి అది ఉత్తముచ్చట. అది ఉత్తది, లైన్ లేదు, దానికి ఏం లేదు. మరి మా తాత ముత్తాత మా తాత పోచా, మా తాత వాళ్ళ అయ్యా నాయసే అనుకుందాం, వాళ్ళయ్యా ఎల్లయ్య అనుకుందాం, వాళ్ళయ్యా ఇంకోడు అనుకుందాం. వాళ్ళందరూ వచ్చిరా. 100 సంవత్సరాల నుంచి మా ఏరు ఉన్నది కదా మా తాత. మరి రాపాయిరి అంత ఉట్టిముచ్చట. ఈ పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి కొంత మతోన్మాదులు, అదే మనువాద శక్తులు,
విడదీస్తే నాలుగు బతుకుతారు. వీనికి వానికి వైషమ్యాలు పెట్టి నువ్వు వీనికన్నా వీడు తక్కువ వీనికన్నా వీడు తక్కువ అంటే నాడు బతుకుతాడు, కూర్చుండి బతుకుతాడు. వాడు ఎవడో వాని పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికి కూడా తెలుసు. అంటే ఇట్లా ఈ విధంగా ఒకవేళ మనం మతాన్ని నమ్మము అని చెప్పేసి లేకపోతే అన్నీ ఏం ప్రూఫ్ లేవని అన్నప్పుడు సో మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి కూడా ఉంటుంది కదా, మనోభావాలు దెబ్బతింటాయి కదా. మీరు ఇట్లా మేము వారి యొక్క మనోభావాలను కూడా మేము గౌరవిస్తాం. కాకపోతే నువ్వు మనిషిగా చూడనప్పుడు ఇక దేవుడు ఎక్కడ నువ్వు ఎక్కడిది, ఇంకా పెంచి పోషిస్తున్నట్టే కదా. అది మేము రోజు నా అనుభవంలో లేవగానే వస్తుంది నాకు. ఇప్పుడు అది చెప్తే ఏమవుతుందంటే ఎస్ దేవన్న ఆకుడు దేవా నా గురించి చెప్పిండు అని చెప్పాను అని పేరు తీయగాని ఎస్ నాకు నా ఇంటి దగ్గర మొన్న ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా. నా ఇంటి దగ్గరనే ఉంటాడు ఒక ఆయన. పొద్దున్న వేస్తే చాలా అన్ని పూజలు పునస్కారాలు పోతాడు, గుళ్ళాలకు పోతాడు, అన్నీ చేస్తాడు, వేదం అన్నీ చదువుతాడు. కాకపోతే ఆ యొక్క దాన్ని ఏమంటారు అంటుడు ముట్టుడు నువ్వు చిన్న పెద్ద అనే భావన అలా పుట్టిన పిల్లలకు కూడా నేర్పించిండు. వాళ్ళు కూడా అట్లే మెదులుతారు. రోజు పొద్దున్న లేవగానే అది మాకు ఎదురవుతుంది. ఇప్పటికి అదే ఉన్నది. నువ్వు ఎంత పూజించినా కానీ ఏం చేస్తావో పూజిస్తావో కానీ నువ్వు మనిషిని లెక్క చూస్తలేవు, నీకెక్కడికి వస్తుంది రా పుణ్యం. వాడిని రోజు పొద్దుగా లేవగానే మాకు ఎదురవుతుంది మిత్రమా. రోజు అదే పని మాకు. ఇల్లు దగ్గరనే ఉండదు, పక్కనే. మరి ఏం చేస్తావు అట్లా వివక్షత, కుల వివక్షత బాధ అనిపిస్తుంది అప్పుడు. చాలా కన్నా అద్భుతంగా ఉన్నాం మేము. మనసులో దాచిపెట్టుకోకుండా చెప్తున్నా, ఎవడైతే ఆయన ఉన్నాడో వానికన్నా అద్భుతంగా మెయింటైన్ చేస్తాం, ఆయనకన్నా అద్భుతమైన భోజనం తింటాం, ఆయనకన్నా అద్భుతమైన బట్టలు వేస్తాం, ఆయనకన్నా అద్భుతమైన కారు బండ్లు అన్నీ ఉన్నాయి. కానీ కుల వివక్షత ఎంతున్నా కానీ ఆ కులం అనేది పోతలేదు. అది బాధ అనిపిస్తుంది మాకు. అట్లా ఉన్నది మరి పరిస్థితి. సో హిందూ ముస్లిం అనేది కూడా ఇప్పుడు దేశంలో చాలా పెద్దగా నడుస్తుంది కాబట్టి దానిపైన కూడా మీరు పాట, ఇది చాలా ఏళ్ళ కింద పాట. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికుడే. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవులే, హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికులే. హిందూ ముస్లిం క్రైస్తవుడు మసీదు చర్చి మందిరము హృదయము కన్నా గొప్పవా, మసీదు చర్చి మందిరము హృదయము కన్నా గొప్పవా, కలవో శిలవో కలవో లేవో, ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికులే. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, ఎవరైతేనే మానవుడే, ఎవరైతేనే మానవుడే. సో మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒకప్పుడు అంటే చాలా చైతన్య పాటలు పాడినాం, సోకు కోసం, పైసలు రావు ఏం రావు కానీ ఒక సోకు కోసం పాడినాం అని చెప్పేసి. సో మీ తరంలో ఉన్నంత జానపద కళాకారులు ఇప్పుడు కొత్తగా రావట్లేదు, వచ్చినా సరే అరకూర అక్కడక్కడ వస్తున్నారు. బికాస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, లేకపోతే ఈ జానపద కళాకారులు ఎప్పుడు అలా అదే విధంగా ఉంటాము, మనం ముంగడు పోము, పైసలు రావు అట్లా ఇలా అని చెప్పేసి చాలామంది కొంతమంది ప్రేమతో కూడా జానపద కళాకారులుగా తయారవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఏమనిపిస్తుంది ఇట్లా మీ తరం మా వరకే అయిపోతుంది, ఇది నెక్స్ట్ తరం ఉండదు అని చెప్పేసి అనిపించినప్పుడు అట్లా మీకు ఏమనిపిస్తుంది? కాలం మారుతున్న కొద్ది కాలంలో పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది అన్నట్టుగా అది ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో భాగమే. కాబట్టి ఏ కాలాన్ని బట్టి ఆ కాలానికి అనుగుణంగా వస్తారు, మీరు అన్నట్టు కాకుండా వస్తారు. కాకపోతే మేము పడ్డ కష్టాలు పడలేదు. ఒక పాట పాడాలంటే అప్పుడు ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేదు, సోషల్ మీడియా లేదు, రికార్డింగ్ ఏ విధంగా చేయాలనో తెలియని కాలం లోపల కొందరికి మాత్రమే తెలుసు. మాలాంటి మట్టి గొంతుకలకు రికార్డింగ్ ఎట్లుంటుందో ఇక్కడ ఉంటుందో. పట్నం రావాలంటేనే దాని దారి దొరకపోతుండే.
దరిదొరకపోతుండే. అటువంటి పల్లె వాసన మట్టి గొంతుకలన్నీ పల్లెల్లోనే మాకు వచ్చిన అవకాశం అప్పుడు క్యాసెట్ అదేంటిది ఒకటే ఒకటే రికార్డ్ అవుతుండే క్యాసెట్ ద్వారా, వన్ టైం రికార్డ్. ఏది తప్పైనా మళ్ళీ తెల్లరిదాకా వాడము 2-3 పాటలే. అవి ఆడికెళ్ళి పాడుకుంటూ వచ్చినాం. మా పాటలో పూట కొంచెం సామాజిక బాధ్యత ఉన్నది. సమాజానికి మేము అంతో ఇంతో మా తరం వాళ్ళు, మాకన్నా ముందు తరం వాళ్ళు గొప్ప గొప్ప సమాజ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర పోషించింది. నేను అన్నట్టుగా గద్దరన్న అయితేనేమి, అదేవిధంగా గూడంజన్న అయితేనేమి, మన నరసింహమూర్తి గారు ఉండే చలపతిరావు, వీళ్ళందరూ జానపదంలో ఈ గదరన్న, మన జయరాజన్న, ఈ గూడంజన్న ఇలా సామాజిక స్పృహ, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలపైన వారి పాట ద్వారా ప్రశ్నించారు అద్భుతంగా. వాళ్ళు ఒక మార్గదర్శి. కానీ ఇప్పుడున్న కళాకారులు ఏంటంటే ఇన్స్టంట్, అప్పటిదప్పుడే. వాళ్ళు కష్టపడేది లేదు. అంటే వాళ్ళకున్న కష్టం వాళ్ళకు లేదు, వాళ్ళని కూడా మనం ఏం తీసేయరాదు లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు పాడే పాటలు అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది కాబట్టి వాడికి గింత వాడితే గింత వస్తుంది. అప్పుడు అంటే అద్భుతంగా దాన్ని మెల్ట్ చేస్తున్నారు. అందులో ఉన్నాయి అందులో సాంకేతిక పరిజ్ఞానం. అప్పుడు మాది పాడింది ఏ విధంగా పాడినామో ఆ విధంగా మేము ఏ విధంగా మెలోడీ, ఏ విధంగా గులకలు వేస్తామో ఆ గులకలే వస్తాయి. ఇప్పుడు గులికేసినా గులకలు రాకున్నా, గుణుకులు రాకున్నా అదే వస్తుంది అద్భుతంగా. దాన్ని ఇంక వచ్చింది మళ్ళీ ఇప్పుడు వాయిస్ కల్చరే చేంజ్ చేస్తుంది, అద్భుతంగా వస్తుంది. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పోటీలు ఉన్నామంటే నిజంగా మేము ఒక అంతకు చాలా సంతోషంగానే ఉన్నది. ఇప్పుడున్న పిల్లలతో కూడా పోటీ పడుతున్నాం. అంటే అప్పుడు ఏమో జానపద కళాకారులు అంటే కేవలం సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం పాడేవాళ్ళు ఉండే. అండ్ అలాగే ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే సో అటు కాకుండా ప్రజల పక్షాన ఉండి పాడేవాళ్ళు ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క వైపు ఉంది. అంటే ఈ పార్టీ పైసలు ఇస్తా అంటే ఇటు వాడతారు, ఈ పార్టీ పైసలు ఇస్తా అంటే ఇటు. అంటే సామాజిక చైతన్యం అప్పట్లో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది పాటలలో కూడా, జానపదలో. సో ఇలాంటి పరిస్థితులు మీకు ఎట్లా బాధ అనిపిస్తుంది అని? అంటే అప్పుడు మేము ఓన్లీ ప్రజల కోసం, ప్రజల గొంతుకగా ఉన్నాం. అలాంటిది ఇప్పుడేమో ఒక పార్టీలకి, అంటే చాలామంది కళాకారులు ఉండే, జానపద కళాకారులు అందరూ కూడా ఒక పార్టీకే వత్తాసు పలుకుతూ ఈ విధంగా పాడేటోళ్ళు కూడా ఉన్నారు. సో సమాజానికి సంబంధించి పాడేటోళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ అయిపోయిన, కరువు అయిపోయిన పరిస్థితి. సో ఇట్లా దీని గురించి ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆ సమయం అంతా పైసేమయం, ఇప్పుడున్న సోకుల వెంబడ ఉరకడం. కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా ప్రజా ఉద్యమాల వైపు ఉన్నారు, ప్రజా సమస్యలపైన అనిత్యం వారి పాటలు వినిపించడానికి, రాయడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. ఎప్పుడు కూడా వాళ్ళు కూడా తరిగిపోరు. వాళ్ళు కూడా మనుషులంతా ఒక తీరు ఉండరు కదా, కొందరికి భావజాలం ఉంటుంది. మనం పుట్టినందుకు ఈ సమాజానికి నా వంతు ఏదో కొంచెం సహాయం చేయాలి. నా పాట అయితే పాటగాడైతే పాట పాడతాడు, మంచి రచన అందించేవాడు రచించుతాడు. ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ పార్టీలు ఎంబడ తిరిగేటోళ్ళు కానీ, ఈ సమాజం పైసలు ఎంబడ పోయేటోళ్ళకి కానీ వాళ్ళు తాత్కాలికంగా సంబరపడతారు కానీ వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండదు. అప్పటి మటుకు సంబరపడతారు, అప్పటి మటుకు కార్లా అన్నీ మంచిగానే తిరుగుతారు కావచ్చు, బట్టలు మంచిగా సోక వీక అందం చేస్తారు కావచ్చు. కానీ సమాజంలో పలాని వాడు ఉండేరా, సమాజానికి కొంచెం అంతో ఇంతో తన వంతు ఇతవు పలికిండు, ఇతం గోరిండు అనేది ఉంటే జీవితంలో దానికన్నా మించిన పేరు ఉండదు. ఇక అవునా కదా, డబ్బులు ఇవాళ ఉంటే రేపు పోతే. కాకపోతే నువ్వు సమాజం పట్ల పాట పాడితే, సమాజం గురించి కొట్లాడితే, నువ్వు పోయినా ఆ మనిషి ఉన్నా లేకుండా కానీ కొద్ది కాలాల పాటు ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నట్టు. దీనికి ఉన్న తేడా కదే. ఇట్లా చాలామంది కళాకారులకి అన్నం పెట్టిన పాట ఒకటి ఉంటుంది, పేరు తెచ్చిన పాట ఉంటుంది. అట్లా మీ జీవితంలో అన్నం పెట్టిన పాట అండ్ పేరు దేవయ్య అంటారు, పలానా పాట వాడింది దేవయ్యరా అని చెప్పేసి చెప్పుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి తెచ్చిన పాటలే. నేను తెగిపడ్డానికి సుక్కలమని అనాథల పాట, ఆ పాటకైతే సాకునూరు దేవయ్య ఈ పాట పాడితే వినాలి రాబాయ్, అద్భుతంగా నేను ఓన్ చేసుకొని పాడేవాడిని. అంటే రచించిన మురళీమోహన్ సార్ ఒక టైపు పాడుతుండే, కాకపోతే నేను ఒక టైపు దాన్ని చూన్ అదే కానీ దాన్ని ఒక ఆతురతతో పాడేవాడిని, నా ఓన్ చేసుకొని పాడిన. అట్లా నాకు బాగా పేరు వచ్చింది. ఆ పాట పాడి వినిపిస్తాను, పల్లవ చరణం వినిపిస్తా. కని పెంచి మన అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లలు ఏ విధంగా ఉంటారు, పుట్టగానే ఆ చెత్త కుప్ప పాలైపోయినటువంటి బిడ్డ ఏ విధంగా బాధపడతాడు, ఏ విధంగా తల్లి లేదు తండ్రి లేదు, గాలికి పెరిగి ఆకలికి, అన్నానికి, చలికి, వానకు, నిద్రకి, సమస్త వ్యవస్థకి దూరం అయిపోయి ఆ కష్టం, ఆ కన్నీరు ఏ విధంగా ఉంటుంది. ఇప్పటి కూడా జరుగుతున్నాయి, చూసినావు కదా మొన్న మానవులు ఏ విధంగా, మనుషులు ఏ విధంగా తయారవుతారు, మృగాలుగా మారిపోయి ఏ విధంగా అయిపోతురు. కాబట్టి అనాథల పాట తెగిపడ్డా నింగి సుక్కలం, సెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం,
అయినా మేం భారతీయులం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం, సెత్తకుండి కాడి కుక్కలం. తెగిపడ్డా నింగి సుక్కలం, సెత్తకుండి కాడి కుక్కలం. అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం. నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల గోసిండో, 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో. నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల గోసిండో, 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో. ఆనాటి ఆ కుంతి కర్ణుణ్ణి గణలేదా, ఆనాటి ఆ కుంతి కర్ణుణ్ణి గణలేదా, అయ్యలార మీరు ఆ కథ వినలేదా. తెగిపడ్డా నింగి సుక్కలం, సెత్తకుండి కాడి కుక్కలం. అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం. తల్లి ఒడిలో ఊగలేదు, తల్లి రొమ్ము పాలు దాగలేదు. ముగ్గు బువ్వ తినలేదు, అవ్వ చెయ్యి వట్టి నడువలేదు. తల్లి ఒడిలో ఊగలేదు, తల్లి రొమ్ము పాలు తాగలేదు. ముగ్గు బువ్వ తినలేదు, అవ్వ చెయ్యి వట్టి నడువలేదు. కళ్ళు తెరవని నన్ను కర్మకు వదిలేసి మర్మంగా నీ పీడ వదిలించుకున్నావే. పేగు తెంచిన తల్లి పేరు వెట్టకపాయే, జన్మనిచ్చిన తండ్రి కూడు వెట్టకపాయే. ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందా, ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందే, ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందే. పుట్టినప్పుడే నన్ను సంపుతే బాగుండే. తెగిపడ్డా నింగి సుక్కలం, సెత్తకుండి కాడి కుక్కలం. తెగిపడ్డా నింగి సుక్కలం, సెత్తకుండి కాడి కుక్కలం. అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం, అయ్యో అయ్యవ్వలేని అనాథలం. కాలు జారిన తల్లి ఎవ్వరో, కళ్ళ కావురమచ్చిన తండ్రి ఎవ్వడో. కన్ననాడే ఇడిసినారు, బతికి ఉన్న నన్నే మరిసినారు. కాలు జారిన తల్లి ఎవ్వరో, కళ్ళ కావురమచ్చిన తండ్రి ఎవ్వడో. కన్ననాడే ఇడిసినారు, బతికి ఉన్న నన్నే మరిసినారు. తప్పు చేసిన వారు తప్పించుకున్నారు, తలవంపుతో నేను తలదించుకున్నాను. గుడిలోని దేవుడు గుడ్డివాడైనాడు, దిక్కులేని నన్ను గుర్తించకున్నారు. కరుణ లేనివా నా తల్లిదండ్రి, కరుణ లేనివో నా తల్లిదండ్రి, కరుణ లేనివో నా తల్లిదండ్రి. నాలాగా తమ్ముణ్ణి పారయ్యకండి, నాలాగా తమ్ముణ్ణి పారయ్యకండి. మీరు వాడుతుంటే కళ్ళ పెట్టే నీళ్ళు వచ్చినాయి నాకు. ఎట్లా ఇవన్నీ అంటే ఇన్ని పదాలు ఇవన్నీ ఎట్లా జోడిస్తారు మీరు, ఎట్లా తీసుకొస్తారు ఈ పదాలు? ఎందుకంటే చాలా మంది జానపద కళాకారులు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు అలాంటిది వాళ్ళందరూ ఈ విధంగా మీరు పదాలన్నీ తీసుకొస్తారు? ఏ విధంగా పదాలు? ఈ పాట రాసింది మురళీమోహన్ సార్ అని పోస్ట్ మాస్టర్గా పనిచేసేవారు. చాలా పాటలు రాసిండు ఆయన, చాలా అద్భుతమైన పాటలు రాసిండు. ఈ అనాథల పాట కాకుండా జానపదాలు కూడా ఎన్నో జానపదాలు, మంచి మంచి రొమాంటిక్ జానపదాలు, మంచి మంచి అద్భుతమైన పాటలు అందించిండు మురళీమోహన్ సార్ అని. వద్దంటే ఏములాడబోతాను అంటవే, పొల్లగాని గుండు ఆడ గీకిస్తానంటవే. వద్దంటే ఏములాను అంటవే, పొల్లగాని గుండు ఆడ గీకిస్తానంటవే. వద్దంటే ఏములాడబోతాను అంటవే, పొల్ల
గుండు ఆడ గీకిస్తానంటవే వద్దంటే ఏంలా అరే! పోతానంటివి. ఏయ్! ఇస్తానంటివి. పొంగరాంగ ఎక్కదీగ మూట ముల్ల బైలమే హై పొంగరాంగ ఎక్కదీగ మూట ముల్ల బైలమే కరీంనగర్ జిల్లా జర హుషారు గుండవే మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా హా! మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా రరరరే కొల్ల పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా హా! కొల్ల పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా ఎక్కంగా పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే ఎక్కంగా పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే సీడి మీద గీత గీసి మలిసి మల్ల చేతికిచ్చే సీడి మీద గీత గీసి మలిసి మల్ల చేతి దిగిపోంగ మల్ల యాది ఎయ్యడే అవ్వా దిగిపోంగ మల్ల యాది ఎయ్యడే మతి మరిసిపోతే పైస మాయమే అవ్వా మాట పైలమే అవ్వా నీ ముఠ పైలమే అవ్వా హా! కొల్ల పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా ఇంకోటి గమ్మత్ ఉంటుంది లాస్ట్ది గుండు గీసి గుండంల తానాలు ఎత్తా అంటే గుండు గీసి గుండంల తానాలు అడ్డబొట్టు అయ్యగారు ఆగమాగం చేస్తాడే అడ్డబొట్టు అయ్యగారు ఆగమాగం చేస్తాడే బొడ్ల సంచి చూసి బాగా లొట్కలేస్తుంటాడే బొడ్ల సంచి చూసి బాగా లొట్కలేస్తుంటాడే గుండముల మునిగిలోళ్ళ మల్ల మల్ల ముంచుతాడే మాట పైలమే అవ్వా నీ ముఠ పైలమే ఆహా! మల్ల పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా కొల్లగాడు పైలమే అవ్వా కళ్ళ పెట్టి నీళ్ళు తెప్పించుడు మీతోనే సాధ్యమైంది, అదే కళ్ళల్లో జోష్ నింపుడు కూడా మీతోనే సాధ్యం. అయితే ఈ మీ ప్రస్థానంలో సినిమాలో కూడా మీరు ఎంట్రీ చేసి సినిమాకి సంబంధించిన పాటలు పాడారు, అలాగే బలగం సినిమాలో కూడా మీరు నటించడం లేదు. సో ఎట్లా అటు జానపదం చైతన్యం అటు నుంచి ఇటు సినీ ఇండస్ట్రీ సైడ్ ఎట్లా వచ్చింది? వాస్తవానికి వెండి తెరపై కనిపించాలనే అనుకునే కళాకారులు ఆ కళను సాకారం చేసుకోవడానికి మీరు పట్టణంలో ఉంటారు కాబట్టి మీరు చూస్తారు రోజు ఇంద్రనగర్ కృష్ణనగర్ ఆ ప్రాంతంలో కొంచెం ఈజీ ఉంటుంది మాకు. ఎన్ని పుల్లెందలు వాడతారు పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆకలికి అన్నానికి మాకు ఆ అవకాశం మా మిత్రుడు మా ప్రాంతం ముద్దుబిడ్డ జబర్దస్త్, అప్పుడు జబర్దస్త్ వేణు ఎల్దండి వేణు, ఇప్పుడు బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి వేణు సిరిసిల్ల ప్రాంతం ముద్దుబిడ్డ ఆయన గారు మా చిన్ననాటి మిత్రుడు. ఆ మిత్రుడు సహకారంతో బలగంలో అద్భుతమైన పాత్ర ఇచ్చిండు. ఫస్ట్ ఒకటి ఇచ్చిండు, ఆ పాత్ర ఒక రకంగా ఉంటుంది బలగంలో ఆ పాత్ర ఇచ్చిండు. ఏం పాత్ర అంటే అట్లా అచ్చి ఇట్లా బౌడే ఉంటుంది అది. అయితే ఆ పాత్ర ఏంటంటే మీకు చెప్తా, ఒక బండి ఉంటుంది కూరగాయలు అమ్మేది ఉంటుంది, బండి ఉంటుందా, ఆ బండి ఇచ్చిండు. అన్న అట్లా ఇట్లా రా అన్నాడు. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అనుకుంటా అటు ఇటు తిరగాలి. అక్కడ పంచాయతీ జరుగుతుంటది, లొల్లి అవుతుంటది, చిట్టి నడుస్తుంది. అక్కడ ప్రియదర్శి హీరో ఉంటాడు కదా, ఏంటిదా లొల్లి పో అని అంటాడు. అంతవరకే నా పాత్ర. కానీ ఆయనతే మళ్ళా ఇట్లనే మళ్ళా కలిసినప్పుడు అప్పుడప్పుడు చిల్ అయ్యేటప్పుడు కూర్చుంటాం కదా, ఇక రాత్రి గిట్లా ఇట్లా జరిగింది గిట్లా జరిగింది గిట్లా ఈ కార్యక్రమం అట్లా అయిపోయింది అంటే భోజనం చేసేటప్పుడు ఇక అంత షూటింగ్ అయిన తర్వాత చూడన్న వేణన్న గారు కొంచెం అది కొంచెం ఏమనిపించే అది నాకు కొంచెం మంచిగా అనిపించలేదే అంటే అట్లా అంటావా, షూటింగ్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా మంచి పాత్ర ఇచ్చిండు మీకోసం. అది నేను చాలా అదృష్టవంతున్నా ఆ రకంగా. అది షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని తొలగించేసి మళ్ళీ ఒకరోజు అది వేరేటోళ్ళతో తీసి నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చిండు. కొమరాయ పిట్టం ఉంటుంది, కొమరాయ ఊళ్ళో మొత్తం ఆగమవుతారు అంత అయిపోతుంటది, అప్పుడు ఆ పాత్ర అల్లు పట్టే పాత్ర ఇచ్చిండు. అద్భుతంగా ఉంటుంది. చూసి నన్ను గుర్తుపట్టిరా మీరు? చూసినాం మేము. ఎక్కడ ఉంటా నేను? కుమరయ్య ఆ టైంలో ఉంటారు కదా, జాయ్యా పిట్టం ఉంటుంది. ఇట్లా అయితే కాదు ఇవ్వాలన్నా పోయి అల్లు పట్టిద్దాం అంటే నా దగ్గరికి వస్తారు. అప్పుడు ఇకపోతే బిందె ముంగట పెట్టుకొని పట్టు వరిసి రుమాలు చుట్టుకొని కుమరా ఓ కుమరా ఎందుకో పిట్ట ముట్టలేదు, మనుషులు ఏమన్నా పెట్టుకున్నావా? నీ కొడుకులు బిడ్డలు మనవలు మనవరాళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు, సప్పుడు ఎత్తలేమో పెట్టుకున్నావు మనసులో ఏమన్నా చెప్పోయ్. అది పాత్ర ఒక రోజంతా నడిచింది, అది అద్భుతమైన పాత్ర వచ్చింది. అది మా డైరెక్టర్ వేణు గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇంకా అదే లాస్ట్ దాని నుంచి ఇంకేమైనా సరే ఫర్దర్గా మూవీస్ కానీ అట్లా ఏమైనా పోతున్నారా? మిగతా వాళ్ళ లెక్క కష్టపడేటువంటి కాలం రాలేదు కాబట్టి మా వేణు గారు ఇక్కడ ఇండస్ట్రీలో ఉండడం
నెక్స్ట్ సినిమా కూడా మాకు అవకాశం వచ్చింది. ఓకే. ఇది ఇడుపు కాగితం అదే. ఇడుపు కాగితమే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు డైరెక్ట్ మన వేణు గారు ఇప్పుడు ఇది ఎల్లమ్మ ఎల్లమ్మ తీస్తారు. షూటింగ్ అవుతుంది. Hmm. అందులో కూడా ఒక నాకు మంచి పాత్ర ఓకే. ఇస్తానన్నారు. ఉమ్, అది కూడా ఫైనల్ దశకు వచ్చేసింది. ఉమ్. మంచి పాత్ర. సో మీరు సిరిసిల్ల ముద్దుబిడ్డ వేణుగారు అని చెప్పేసి చెప్పారండి, బలగం సినిమా అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇడుపు కాగితం అని వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. సో మన తెలంగాణ బిడ్డ సినీ ఇండస్ట్రీలో తెలంగాణ బిడ్డలని అంతగానం వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. సో వాళ్ళని కొంచెం వెనక నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి కూడా జరుగుతుంది. మన భాషని మన యాసని చులకనగా చూసే పరిస్థితి ఇంకా ఇప్పటికీ కూడా ఉంది అని అంటే ఏమంటారు మీరు? ఎస్, అప్పటి ఉద్యమ సమయం కన్నా ముందు నుంచి ఉన్నది. తెలంగాణ ఉద్యమం చాలా కాక ముందు మనం ఏ విధంగా అవమానపరిచిన ఉన్నది మన భాషను మన యాసను. మరి ఇప్పుడు ఆ యాస ఆ భాష లేని సినిమా ఒక్కటి కూడా లేదు. అన్ని సినిమాలు మన యాస మన భాషతో హిట్ అవుతుంది. కాకపోతే కొంతమంది ఉంటారు మూర్ఖులాలు. ఎప్పుడు ఇడుపు కాగితం అంటే తెలియదు అన్నాడు ఒకడు. ఇడుపు కాగితం అంటే ఇడుపు కాగితం, ఇడిపోయేటప్పుడు రాసుకునే కాగితం, అదే ఇడుపు కాగితం రా బేవకూపు అంటే వానికి అర్థమవుతలేదు. ఇడుపు కాగితం అంటే ఏంటిది, ఇది తెలుగులో ఏమైనా డబ్బింగ్ చేస్తారా అని చెప్పి నా సోషల్ మీడియాలో నేను కూడా చూసిన. కాకపోతే అందరికి కొందరు స్పందిస్తారు. మన భాష మన యాసన వరకు అందరికి ప్రేమ ఉంటుంది. పోతే వాడు మూర్ఖుడు అని చెప్పి సపోర్ట్ అంటుకున్నాం మేము. అది ఈజీగా అర్థమవుతుంది కదా. అటు కావాల్సుకోండి మనల్ని ఇంకా ఎక్కరిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు అంతే. ఒకప్పుడు ఇదే భాష కోసం ఇదే యాస ఇదే అస్తిత్వం కోసం కొట్లాడి తెలంగాణ ఉద్యమం అంతమంది ఆత్మ బలిదానాలు ఈ తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఇంకా ఇప్పటికీ కూడా అదే యాస మీద అదే భాష పైన అదే అస్తిత్వం పైన దాడి జరుగుతూ ఉంటుంది. సో మీరు ఉద్యమంలో కీలకంగా ఉన్నారు కాబట్టి మీకు ఇదంతా అంటే ఉద్యమం చేసినోని నేను ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అవుతుంది అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మీలాంటి కళాకారులకు ఏమనిపిస్తుంది? ఎస్, వాళ్ళకు మన ప్రాంతం మీద ఇంకా మమకారం పోలే. అది మమకారం ప్రేమతో ఓడుకున్న మమకారం కాదు, అత్యాశ. హైదరాబాద్ వాళ్ళ తెలంగాణ అయిపోయాయి, మనం అచ్చిపోయేటోళ్ళం అయితిమి అనే లోపట వాడు ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు ఈర్ష్య స్వభావంతో నిండుకున్నారు. వాళ్ళే కొంతమంది పొలిటికల్ అయితేనేమి, కొంతమంది మీడియా రంగంలో ఉన్న వాళ్ళు అయితేనేమి, కొంతమంది విషయం కక్కుతూనే ఉన్నారు. అది కామన్గా అర్థమైపోతుంది, సామాన్య ప్రజలకు అర్థమైపోతుంది. ఆంధ్ర వాళ్ళు కూడా కొంతమంది విఘ్నులు ఉంటారు. వాళ్ళు కూడా ఇది తప్పు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కొంతమంది మూర్ఖులను వాళ్ళు మార్చలేము. వాళ్ళు ఇక అంతే, వాళ్ళు పుట్టుకతోటి వచ్చిన గుణం వాళ్ళు ఇక ఇప్పుడు విడిచి వెళ్ళిపోయేదాకా ఉంటుంది వాళ్ళకి. అట్లే ఉంటుంది, వాళ్ళు మారరు ఇక. అంటే అందులో కొంతమందికి ఈ విధంగా తెలంగాణ పైన ఇంకా అక్కసు కూడా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. మరి మనకి ఎందుకు తెలంగాణ వాళ్ళకి ఎందుకు అట్లా ఇతర రాష్ట్రాల మీద ఉండదు? అంటే ఏ రోజు కూడా మనం చరిత్ర చూసుకుని ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్రం పైన కూడా మనం చులకనగా మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ కూడా ఏ రాష్ట్రం పైన ఏ భాషను కూడా యాసను కూడా కించపరచలేము మనం, ప్రతి ఒక్కదాన్ని ఆప్ట్ చేసుకుని. అలాంటిది ఇతర రాష్ట్రాలు ఎస్పెషల్లీ ఆంధ్ర సంబంధించిన కొంతమంది సో ఎందుకు ఇంకా అక్కసు మన తెలంగాణ యాస మీద భాష పైన ప్రాంతం మీద? వాళ్ళకు ఈ ప్రాంతం వాళ్ళకు ఇక వాళ్ళ మనసు ఒప్పుకుంటలేదు. ఇది తెలంగాణ అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు తల్లి మనసు గలటువంటిది ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ప్రాంతం ఇతరులను ఎవరిని నొప్పించరు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక కన్నతల్లి లాంటి ప్రేమను, ఆత్మీయతను, అనురాగాన్ని పంచుతాడు. కానీ విషంగక్కే ప్రాంతం, విషంగక్కే మనస్తత్వం ఈ ప్రాంత బిడ్డలకు లేదు. ఈ ప్రాంతం ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఎప్పుడు అణచివేయబడుతుందో తిరుగుబాటు మొదలవుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ చైతన్యం గలటువంటి వ్యక్తి, వికాసం గల వాళ్ళు. కాబట్టి ఈ ప్రాంతంలో మమకారం, ప్రేమ, అనురాగం అణిచివేస్తే తిరుగుబాటు తరం కూడా ఇక్కడనే పుట్టింది. కాబట్టి ఇక వాళ్ళకే ఇడిచిపెడదాం, ఆ ప్రాంతానికి ఇడిచిపెడదాం ఈర్ష్య స్వభావం. మా వాళ్ళందరికీ అద్భుతమైన ప్రేమ, అనురాగాల ఆప్యాయత. సో తెలంగాణ ఉద్యమంలో మీరు కీలకంగా పనిచేసారు. తెలంగాణ ఉద్యమంలో మీ వంతు పాత్ర కూడా చాలా కీలకమైంది. సో ఉద్యమం నేపథ్యం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏ జ్ఞాపకాలు ఉంటాయి? తెలంగాణ ఉద్యమం 2001లో స్టార్ట్ అయింది. అప్పటికి మేము చాలా పీగులు ఉన్నాం. మేము జానపద రంగంలో డివోషనల్, జానపదాలు, సామాజిక గీతాలు, తెలంగాణ గీతాలు కూడా పాడుతున్నాం. ఇక ఎప్పుడైతే ఉద్యమం చాలా అయింది 2001లో, కేసీఆర్ గారు ఉద్యమం చాలా చేసారు. అప్పటి నుంచి మేము ధూమ్ధాంలో ఫస్ట్ ధూమ్ధాం కామారెడ్డిలో మార్కెట్ యార్డ్లో జరిగింది. అప్పటి నుంచి నేనున్నా, ఫస్ట్ ధూమ్ధాం నుంచి ఉన్నా. అప్పుడు ధూమ్ధాం ఆర్గనైజ్ చేస్తుంటే మన రసమై మా మిత్రుడే, మేమంతా కలిసి ఎట్ ఎ టైం కాసర్ల శ్యామ్ అయితేనే, రసమై, నేను, జంగిరెడ్డి, మేమంతా కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు ఇప్పటికి కూడా కలిసి ఉంటాం. మనస్పర్ధలు ఏం లేవు, ఉన్నాయని అనుకుంటాం కానీ మీడియాలో అనుకుంటాం. ఒక్కంతో ఉన్నది మావంతో, కానీ మిగతా వాళ్ళు అందరం మంచిగానే ఉంటాం. ఎవరితోనే ఒక్కళ్ళు అంటే మా అన్ననే. ఎందుకే కలిసిమెలిసి మంచిగానే ఉంది. మరి ఎందుకు ఆయన నన్ను నా మీద విషయంగా అక్కిండు.
పాట మంచిదే ఇచ్చిండు ఆ. ఉద్యమ సమయంలో ఆ, అద్భుతమైన పాట ఇచ్చిండు. అది పాట ఫస్ట్ రమణ గారు వాడిండు. ఆ, ఆ పాట రమణ గారు వాడితే ఆ పాట తర్వాత ఇంకా ఆ పాట కేసీఆర్ గారికి నచ్చ కొంచెం ఇది దే బాగా ప్రాధేయపడ్డట్టున్నది. ఆ, అందులో పంచి లేదు. ఆ. ప్రాధేయపడుతూనే మన బాధ చెప్తూనే ఆ. మనం సాధించుకునేటువంటి అది ఉండాలి, ఉండాలి అందులో. ఆ. అందులో లేదు, బాగా దేహి అన్న దీనంగా ఉన్నది కాబట్టి నాకు వచ్చింది అవకాశం. రసమాయననే పిలిచిండి పాడినాం. ఆ. ఏదో ఒకసారి వాడురా పాట వాడి పాట గురించి మాట్లాడదాం. ఏ పాట పాడదాం కానీ మా అన్న గురించి ఇక వెనకసరి మాట్లాడుకున్నాం. ఫస్ట్ అంటే ఈ పాట అంటే అందరికి ఇప్పుడు చూసేటోళ్ళకి ఆ పాట ఏది వినాలని ఉంటుంది కాబట్టి ఆ పాట వాడి అన్న గురించి చెప్పు. ఎస్, మంచి పాట ఇచ్చిండు. మంచి తెలంగాణ ధూమ్ధామ్ను అద్భుతంగా రసవత్తరంగా నడిపించిండు. ఓకే, చాలా మంచి కళాకారుడు. కాకపోతే మేము స్నేహితులమే, కాకపోతే ఆది నుంచి స్నేహితులం. మరి దగ్గర ఉన్న స్నేహితునికి దెబ్బ పెడితే ఎట్లుంటుందని బాధ అన్నట్టు అట్లా అది చెప్పుకుందాం. పాట పాడుకుందాం. సదాశివుడు గోదావరి కానీ పెద్ద ఆయన రాసిన పాట ఇది. తల్లాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. తల్లాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబు చేస్తుండు తమాషా. తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబు చేసిండు తమాషా. మన చుట్టూ సిరులు ఉన్న మనకేవి దక్కవన్న, మనకేవి దక్కవన్న. అవకాశమెంత ఉన్న అభివృద్ధి జరగదన్న, అభివృద్ధి జరగదన్న, అభివృద్ధి జరగదన్న. మన చేతిలోని బువ్వ మన నోటి కందదన్న, మన నోటి కందదన్న. మన చేతికి మూతికి నడుమ గీత గీసినారన్నా, మోసపోతి మన్నా హరిగోసపడితి మన్నా. తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబు చేసిండు తమాషా. తమాషా. శ్రీరామ సాగరము మన ఆశలు తీర్చలేదు, మన ఆశలు తీర్చలేదు, మన ఆశలు తీర్చలేదు. బారెడు ఆశలు చెప్పిరి మూరెడు బారకపాయే, మూరెడు బారకపాయే. కొంత నీరు ఎంటి పీసి కరెంటుకే సరిపాయే, ఎంత ఏడ్చి మొత్తుకున్న ఎల్లం పెళ్ళి రాదాయే. ఇగో గానుడు తప్ప ఇచ్చం పెళ్ళి రాకపాయే. తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబు చేసిండు తమాషా. గాంధ్ర బాబు చేసిండు తమాషా, గాంధ్ర బాబు చేసిండు తమాషా. ఇప్పుడు ఏంది రసమయతోని ఎందుకు అట్లా ఇక నన్ను కావాల్సుకొని నన్ను పక్కన పెట్టిరా? పక్కనే పెట్టలేదు కానీ ట్రాన్స్ఫర్ చేసిండు. మేము ఏం అన్నది లేచేసింది లేదు. పోయి కలిసిమెలిసి ఉన్న వాళ్ళం, అన్ని రోజుల స్నేహితం. అంటే మనం ఒకటే కంచంలో తిన్నాం, ఒకటే మంచంలో అనుకున్నాం. కలిసిమెలిసి
ఇదే అసెంబ్లీ ముంగట రవీంద్ర భారతి ముంగట చేయి పట్టుకొని తిరుగుతాం, ఛాయ్ తాక్కుంటా, ఐరాన్ ఛాయ్ తాక్కుంటా. అన్ని అంత ప్రేమ అనురాగం ఉన్నది. రేడియోలో పాట పాడిపోయిన నా దగ్గరికి వచ్చినోడే, కాకపోతే 2 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన. మళ్ళీ మీరు ఉద్యమ టైంలో మీరు ఉద్యమం దగ్గరుండి మీ భుజాల మీద నడిపించిన మీరు. సో కొంతమంది ఉద్యమంలో కూడా కొంతమంది సెటిల్ అయ్యారు, ఇంకా చాలా మంది వెనుకబడిపోయారు. ఎందుకు అనుకుంటారు? ఇంకా కారణం అంటే పాలకులు చేసిన కారణమా లేకుంటే? పాలకులు ఏం చేస్తారు, అక్కడి వాళ్ళ మట్టుకు వాళ్ళు వాడుకుందామని చూస్తారు. అందులోపట మంచి వ్యవస్థ ఉన్న వాళ్ళని ఎప్పటికైనా దగ్గర ఉంచుకుంటారు. ఉన్నాడు కదా నా మిత్రుడు సహోదరుడు సాయి చంద్ ఉండే, స్టఫ్ ఉంటే ఎవరైనా దగ్గర తీస్తారు, అద్భుతంగా పదవి ఇస్తారు, అన్ని ఇస్తారు, పార్టీలో పదవి ఇస్తారు, మంచిగానే చూసుకుంటారు. కొందరికి కొన్ని వ్యవస్థలు అడ్డంకులు ఏర్పడతాయి. అందరూ అదే విధంగా రావాలంటే రాలేరు. అందులో కూడా కొంతమంది నమ్ముకున్నారు, వాళ్ళు పార్టీ కూడా సేవ చేశారు, ఆ విధంగా పేరు తెచ్చుకున్నారు, మంచి స్థాయిలో ఉండిపోయారు. కాకపోతే అనుకోకుండా జరిగిపోయింది మిత్రుడు, అదొక దురదృష్టం. ఇక కొంతమంది ఎప్పుడు వాడు నింపుకుంటానికే సరిపోతుంది. మరి నాతోటి ఉన్నాడు, మనం కలిసిమెలిసి తిరిగినాం, మనం ఆది నుంచి కలిసి తిరిగినాం, మన దగ్గర రూపాయి లేనప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగినాం, రూపాయి లేవు, ఏదో ఉంటే రూపాయి ఉంటే అంత ఇంత ఛాయ్ పట్టుకో దానికో అంత అక్కడికి వెళ్ళి కలిసిమెలిసి ఉన్నోళ్ళం. ఇలా నువ్వు కొంచెం మెరుగ్గానే ఇక మనిషిని దూరం పెట్టడం, క్రిటిసైజ్ చేయడం, అవకాశం వచ్చినాక నువ్వు అద్దు అని చెప్పి కట్టుకొట్టడం, అట్లా కట్టుకొడుతుండే మన్నాడు మిత్రుడు. చాలా కట్టింగే. కొన్ని దుమ్దాములు పోగానే పలాని ఆకుండా దేవే కావాలనగానే కట్టు. మనకు పిలుపు ఉండదు, ఫోన్ ఉండదు, ఏముండదు. ఉద్యమం సమయం లోపల లలిత కాల తోరణం లోపల చాలా పీక్ ఉద్యమం. డబ్బులు వాస్తవానికి అప్పుడు డబ్బులు కూడా ప్రభుత్వం మనది కాదు, అంత నాయకులు ఎంతో అంత ఖర్చులకు ఇచ్చారు. ఆయనకు బాగానే ఇచ్చింది అనుకో, లేకపోతే కింద అంత పెద్ద ఎందుకు అవుతాడు, తొక్కుకుంటూ వచ్చిండే మహా కళాకారులను. ఆ పెద్దలకు పిలవలేదు అంటే దాచిపెట్టుకో, డబ్బు ఉంటే దాచిపెట్టుకో మిత్రమా, బాగా నీకు కలిసి వచ్చింది అనుకో దాచిపెట్టుకో. ఆ ప్రేమను మాత్రం మర్చిపోవద్దు. అద్భుతంగా ప్రేమను మర్చుతూ ముందుకు సాగాలి. ఈ ఎటుకుడుగా నువ్వు వాడుకో, నీకన్నా మంచిగా వాడితే వాడిని కట్టుకొడుతుంది. ఎక్కడ ఎవరి అందరినీ కట్టుకొట్టుకుంటూనే అవుతుంది. కాకపోతే రాజకీయం కట్టుకొట్టకు. ఇప్పుడు నిన్ను కట్టుకొట్టిరు ప్రజలు. కట్ట అనేది ఉట్టిగా అలా నువ్వు కొడితే నిన్ను కొట్టేవాళ్ళు ఉంటారు, తాడదన్నవాడు ఉంటే తలదన్నవాడు ఉంటాడు. అది తప్పది. నువ్వేమన్నా ఎల్లకాలం నువ్వు ఇట్లా వరాలు పోసుకొని పుట్టినావు, ఎల్లకాలం అదే పదవులు కొనసాగుతావు. ప్రేమతత్వం మళ్ళీ ఏం మనిషి ఉన్నంతకాలం అరే పలాని మనిషి మంచి ఉండరా, నువ్వు దాచిపెట్టుకోపోయి నీ కట్టం నీ కన్నీళ్ళు వచ్చినా నువ్వు సంపాదించుకున్నావు. నీ విధానం ఫస్ట్ ఏ విధంగా నువ్వు ఆ విధంగా ఉంటే అయిపోతుంది కదా. ఇసం కక్కుతూ కట్టుకొట్టుకుంటూ వస్తే ప్రజలు నిన్ను కూడా కట్టుకొట్టిరు. కాబట్టి అది పద్ధతి కాదు. అది డబ్బులు ఉంటే దాచిపెట్టుకో, ఏమన్నా పంచిపెట్టుకున్నాం మేమన్నా, మా కట్టం మా కన్నీరు మాకు, కష్టం మాకు, సంబరం ఉన్నది, సుఖం అన్నీ అనుభవించినాం. ఇప్పటికి కూడా దేహి అనే పరిస్థితులు లేము. మేము మా సత్తా ఎంతో చూపించడానికి మేము కూడా రెడీ ఉన్నాం. ఇప్పుడు మిత్రుడే ఒకప్పుడు, కానీ ఇప్పటికి కూడా సందర్భాలు వల్ల ఇక సందర్భాలు అదే తొక్కుకుంటూ పోడే. ఇక సందర్భం ఏమున్నది చెప్తే ఆయన తోటి అంతే. ఆయనతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన గురించి ఏదో మీరు తీసిరు కాబట్టి మాట్లాడినాం, కానీ మిత్రుడే ఒకప్పుడు, ఇప్పటికి కూడా మిత్రుడే. మేమేమన్నా కొట్లాడుకుని వచ్చి ఒకేలా మాట్లాడి కలిసే సందర్భం ఉంటే మళ్ళీ అన్ని మర్చిపోయి. ఆయన ఇప్పుడు 100 కోటీశ్వరుడు, నాతో ఆయన ఇప్పుడు ఏమనుకుంటాడు, చెల్లు దాంతో ఏమన్నా అనుకుంటాడు. నేను కూడా అట్లే అనుకుంటా. నేను ఏమన్నా పోయి ఇంటికాడ ఇళ్ళ పడతాను, నాకుండయి అవునా కాదు. హాయ్ అన్న అప్పుడు ఆ విధంగా దేవన్న నేను పిలిచి నమస్తే అన్న అనుకో, కాబట్టి నేనే వయసులో పెద్దోడు అనుకో, నేనే నమస్తే అన్న అనుకో, ప్రతి నమస్కారం నమస్తే అంటేనేమో మాట్లాడతాను. పెట్టలేదు అనుకో, నువ్వెంత అని మేము అనుకుంటాం కదా. అది కామన్ మనిషి నైజం. అది వేసి పెడతాం, పెద్దోడు కాబట్టి కలిస్తే ఇచ్చేస్తాం, నమస్తే అని అంటాం. ఏమున్నది, ఏం తీసుకుపోతాం. ఈ రాష్ట్రంలో దేశంలో పర్యావరణ విధ్వంసం చాలా భయంకరంగా జరుగుతుంది. దాని ప్రభావం ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఇప్పుడు ఈ నెల మనం జూలైలో ఉన్నా సరే వర్షాలు పడలేని పరిస్థితి. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, అరిగోస పడుతున్నారు నీళ్లు లేక. సో ఏం చెప్తారు ఈ పర్యావరణ విధ్వంసం? రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, అలాగే దేశంలో కూడా, మధ్య భారతదేశం కూడా అంతా కూడా కంప్లీట్ చెట్లనే నడుస్తుంది. దానిపైన మీరు పాట కూడా పాడరు. సో ఇప్పుడు ఆ పాట పాడదు అండ్ ఫస్ట్ ఈ పర్యావరణ విధ్వంసం పైన మీరు చెబుతూ పాట పాడరు మాకు. పర్యావరణం మానవుడు తాను కూర్చున్న కొమ్మను తానే నరుకున్నట్టుగా వెనకటి కాలంలో మా చిన్నతనంలో కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి అందించినటువంటి పండు ఫలము అందించిన ఆహారం అద్భుతంగా మేము తిన్నాం. ఇంకా మాతోటే లాస్ట్ అయింది. చాలా అద్భుతంగా ఉంటుండే. మందులు అప్పుడు ఏమి అంతా లేవు. ప్రకృతి అందించిన
పేదవాడి యాపిల్ పండు సీతాఫలమైన కాడ ఒక సీతాఫలంలో ఇప్పుడు ఏమైతే లేరు కానీ అవి కూడా తయారైతుంది, అవి కూడా పెంచుతున్నారు ఇప్పుడు. అవును, హైబ్రిడ్ అవి కూడా అయిపోయినాయి. ఒకప్పుడు అద్భుతం గుట్ట కోదం సంచి నిండా తెంపుకొని వచ్చి గడ్డాంలో పోసి మక్క పెడితే తింటే అద్భుతమైనటువంటి ఆనంద అది. అందుకొరకు పేదవాని ఆపిల్ అంటారు కదా. ప్రకృతి లోపల ఏంటిది, చెట్టు చేమ గుట్ట పర్వతాలు ప్రాంతం అద్భుతంగా ఎట్లున్నది అట్లా ప్రకృతి ఏ విధంగా ఏర్పడ్డదో ఆ విధంగా ఉంటే అద్భుతమైనటువంటి ఏ కాలంలో ఏం జరగాలనో అది జరుగుతుండే. వానాకాలంలో వానలు పడుతుండే, చలికాలంలో చలి పెడుతుంది, అది కామన్. ఎండ కొడుతుండే. ఇప్పుడు అంతా కలిపి వానాకాలంలో ఎండ కొడుతుంది, ఎండాకాలంలో వాన పడుతుంది, చలికాలంలో ఉడకపోతుంది. ప్రపంచం అంతా ఈ గ్లోబలైజేషన్ దాన్ని ఏమంటారు, గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ ద్వారా చెట్లను నరికివేయడం ద్వారా ఈ పర్వతాలని చీల్చి ఎక్కడ పడితే అక్కడ మిషన్లు పెట్టి కోసి గుట్టలు మాయం చేసి చెట్లన్నీ పోయినాయి. అంతే పెస్టిసైడ్స్, మందు లేని పంట లేదు, అన్ని మందుల పంట లేదు. కాబట్టి ప్రకృతి అంతా వికృతిగా మారిపోయింది. మానవుడు తన కోసం ఒక మన తానే నరుకున్నాడు కాబట్టి అనుభవించక తప్పదు. కాకపోతే మన తరం ఏ విధంగానైతే కొంచెం ఇక ఎలదీసినాం, కానీ వచ్చే తరానికి మనం ఏం మిగిలిస్తున్నామని ఆలోచిస్తలేరు. మనిషి డబ్బెంబడ పరిగెత్తుకుంటా సంపాదన దిశగా పరిగెత్తుతూ ప్రకృతిని వినాశనం కోరుకున్నాడు. కాబట్టి ఈ వినాశనాన్ని మనం అనుభవిస్తున్నాం. రానున్న తరానికి ఇంకెట్టుంటుందో అది వర్ణాతీతం అది. కాబట్టి అది ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ఎన్ని చేస్తాయి, మనిషి సమాజంలో ప్రభుత్వాలే చెట్లను నరికి ప్రభుత్వాలు వాళ్ళకు కొన్ని పార్టీలు ప్రభుత్వం వెళ్తున్నప్పుడు వాళ్ళ అనుయులకు ఇచ్చుకుంటారు అన్నట్టు. ప్రకృతి ఏమన్నా కానీ వాడు బతికినా మనోడు బతికిండా పార్టీ పండు వస్తుంది అని చెప్పి ఇచ్చుకుంటూ పోతారు. గుట్టలు పోతుంది, చెట్లు పోతుంది, వాడు మనం బతకాలి అని చెప్పి మన ఆలోచన ఉంటుంది అంతే. కాబట్టి అది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుంటే అమ్మ లెక్క. అమ్మ మనల్ని ఏ విధంగా చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా కని పెంచి గోరు ముద్దలు పెట్టి ఏ విధంగా సాధిందో ఈ ప్రకృతి కూడా మనల్ని అదే విధంగా సాత్తుండే. కానీ మొత్తం విధ్వంసం చేసినాం కాబట్టి ఆ యొక్క ప్రకోపానికి మనం మానవాళి కానీ సకల చరాచర జీవరాశులు ఆ మూల్యం చెల్లించుకోవడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాలి అని చెప్పి నా యొక్క అపీల్ ప్రతి ఒక్క పౌరునికి. నా అపీల్, నా యొక్క కోరిక కళాకారునిగా, మనిషికి చెట్టు పెట్టుర్రి ఇంటికాడ, పెరడో గిరడో ఉంటే అక్కడ పెట్టుండ్రి, అద్భుతమైన పండు పొలం చెట్టు ఏదో పిల్లలకు సిటీల బిల్డింగ్ల మీద పెట్టుర్రి, సిటీల మీద బిల్డింగ్ల మీద పెంచుకోరి. మంచిగా రానున్న తరానికి మరి మనం కూడా కొంచెం సహకరించుకుంటూ వెళ్తే ప్రకృతి మళ్ళా యథా స్థాయికి వచ్చి రానున్న భవిష్యత్ తరాలకు వరం లెక్క ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందుకొరకే మన మిత్రుడు మాటల తిరుపతి రాసినటువంటి పాట చెట్టు మీద రాసిండు. ఆ చెట్టు పాట, చెట్టు అనుకుంటుందట, బిడ్డలారా మేములను కన్న బిడ్డల లెక్క సాదుకుంటే మీరు ఎటువాడితట్టు నరికేసుకుంటా మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు. నాకే 2 చేతులుంటే, నాకే మాట ఉంటే, నాకే నోరుంటే మిమ్మల్ని వారించపోదునా, మిమ్మల్ని ఆపపోదునా అని చెప్పి చెట్టు ఆ భావం, ఆ కవి రాసినటువంటి హృదయం ఏ విధంగా ఉన్నది చూడండి. చెట్టు బాధపడుతుందట. నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా వంటిని తాకేవాడా, మనిషి నా వంటిని తాకేవాడా, వాని మనుగడను సాగించేవాడా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, ఈ మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలక నెయ్యి పురుడు ఓసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, పుట్టేడు కష్టాల నోర్చుకున్నా, సుట్టమోలే మిమ్ము చూసుకున్నా. పుట్టేడు కష్టాల నోర్చుకున్నా, సుట్టమోలే మిమ్ము చూసుకున్నా. కక్ష
కక్ష గట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా ఈ మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా బతుకంత మీతోటే పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీ తోడు నేనుంటిగా కలిపిన బంధానిగా జన్మంతా మీ తోడు నేనుంటిగా తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పోలే కాసుకుంటి అవసరానికి నన్ను వాడుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మానయ్యి మిమ్ము సాదుకుంటి వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని ఈ జీవరాశికి ప్రాణ భిక్షాన్ని రా ఈ మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా సంపద్దురా నన్ను సంపద్దురా సంపద్దురా నన్ను సంపద్దురా మీ బతుకులో చీకట్లు నింపద్దురా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా ఈ మానవాళికి ప్రాణ భిక్షాన్ని ఈ మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా మీరు సుమారుగా 5,000కు పైగా పాటలు పాడిన మీరు ఒక సిరిసిల్లకి ఎందుకు పరిమితమయ్యారు? సిటీకి ఎందుకు రాలేదు? ఎందుకంటే చాలా మంది కళాకారులు వాళ్ళ స్వగ్రామం నుంచి అక్కడ పేరు వచ్చిన తర్వాత సిటీకి వచ్చేసి ఇక్కడ చూసుకుంటున్న నేపథ్యం. అలాంటిది మీరు సిరిసిల్లకి ఎందుకు పరిమితమయ్యారు? ఎందుకు హైదరాబాద్ సిటీకి రాలేదు? ఒక 15 సంవత్సరాల కిందనే వచ్చేది ఉండే, కాకపోతే రాలేకపోయామో, కాలు దూగలేదు. దూగితే వచ్చే ఇక్కడ ఏదో మంచిగానే పాడుకుంటా అసలు లెక్క ప్రకారం ట్రై చేసిన నేను 1994-95లో ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వచ్చిన. చలో యూనివర్సిటీలో సంగీతం నేర్పుతారా, జానపదం అవన్నీ ఉంటాయట. చలో అందులో హాస్టల్ సీట్ వస్తే అటు చదువుకోవచ్చు, ఇటు పాటలు మంచిగా స్టేట్లో ఉండి మంచి పాటలు పాడచ్చు అని ఆశతో వచ్చిన. జానపదం పెట్టుకుందినేమో మంచిగా ఉండు, నేను జర అత్యాశతోటి జానపదాలు బాగా వాడినాం, ఇక కర్ణాటక సంగీతం మిగిలింది, ఇక సంగీతం నేర్చుకుందాం అని చెప్పి మనసులో అనుకున్నా. పాట జానపదం కొట్టిన పిండి, మంచి సేకరిస్తున్నాం, పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇక కొట్టిన పిండి కర్ణాటక సంగీతం నేర్చుకుని మొత్తం ఇండస్ట్రీని మొత్తం సంగీత ప్రపంచంలో మంచి ఇట్లా దేంది సంగీత ప్రపంచంలో ఇక వ్యవహరిస్తాం అనుకున్నా అని చెప్పి అయితే ఎగ్జామ్ పెట్టిరు, అందులో ఎగ్జామ్ పెట్టిరు, అది రాసిన నింపిన ఆడికి ఇక మొత్తం జర జ్ఞానం సంగీతం ఉన్నది నింపిన. అందులో 1 మార్క్ ఏమో తక్కువ వచ్చింది రిటర్న్ టెస్ట్లో. ఏసీలో సీట్లు ఖాళీ ఉన్నాయి ఎస్సీ కోట కింద. కాకపోతే ఎల్ల వెంకటేశ్వరరావు ఉండే అప్పుడు దాని వైస్ ఛాన్సలర్ బీసీ. సార్ ఉన్నాయి కదా సార్, 1 మార్క్ తక్కువ వచ్చింది కదా అని చెప్పి పట్నం అప్పుడు బాస్కిరాయికే చాలా కట్నం వచ్చి పొట్టి శ్రీరామ తిరుగుడు అడుగుడు ఒకటేసారి సీట్ ఖాళీ ఉండదు కదా సార్ అంటే ఆయన లేదనుడు ఇయ్యలే. ఇస్తే అప్పుడే సీట్ వస్తే జర కొంచెం మార్పు చెందేవాడిని, పట్టణంలో మిగిలిపోయేవాడిని, పాటను ఆటను ఇన్ని అవకాశాలు వస్తుండే. ఇక వాస్తవం అక్కడికి వెళ్ళి కదలబుద్ధి కాలే, ఇక పోయి ఇక డిగ్రీలో జాయిన్ అయ్యి అటే ఇక వెళ్ళదీసినాం. ఇప్పుడు అత్తే ఉంటుందంట ఏమన్నా. ఇప్పుడు కూడా ఇంకా జానపద సీట్ ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా రాయొచ్చు అప్లై. ఎందుకంటే అప్పుడు మీ టైంలోనేమో ఎగ్జామ్లు ఉండే, ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం లేవు, మీరు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే అప్లై చేసే వాళ్ళు తీసుకునే సందర్భాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు కూడా చదువుకు ఏజ్ తోటి సంబంధం లేదు కానీ వాస్తవమే. మరి వచ్చి సెట్ అయితే అవకాశాలు వస్తాయంటారా? చూద్దాం, ఒక ట్రై చేయమంటావా? ట్రై చేయండి, ఏముంది చెప్పండి. మీరు చెప్తే మహాత్మా గాంధీ 50 సంవత్సరాల్లో చదువుకుడు చేసారు కాబట్టి ఓకే ట్రై చేద్దాం. లాస్ట్ ఒకసారి రాయి చేద్దాం, లాస్ట్ బాణం ఒకటి వేద్దాం. మరి తలుగుతుంది తెలుగుతాం చూసి ఇంకా ఏం వెలుగుడు లేదంటే మలుగుతాం, ఇంటికి మలుగుడే. ఇక ఏం చేద్దాం. సో ఇప్పుడున్న ప్రజెంట్ మీ
తరం తర్వాత ఇప్పుడు కొత్త తరాలలో కూడా చాలా మంది జానపదాల వైపు రావాలనుకుంటారు, జానపద కళాకారులు వచ్చి ఉద్యమాలు చేయాలనుకుంటారు. కానీ ఈ అణిచివేసే ప్రభుత్వంలో కూడా కొంతమంది ఉద్యమాల వైపు రావాలనుకుంటారు. చాలా మంది ఇప్పుడు జెన్జీ కంప్లీట్ ఇప్పుడు కొత్త తరం అంతా జెన్జీ అంటారు కాబట్టి ఆ ఉద్యమకారులు వద్దాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఏం సలహా సూచనలు? ఎందుకంటే మీరు 38 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి, సో 38 ఏళ్ళలో మీరు పడ్డ కష్టాలు కావచ్చు, ఇప్పుడు అంత కష్టాలు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు వచ్చే ఉద్యమకారులకు ఏం చెప్తారు, ఏం కోల్పోతారు అని, ఏం సాధిస్తారు అని అంటే ఏం చెప్తారు? ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టుగా జెన్జీ అంటారా? జెన్జీ ఇదేదో ఇది వచ్చింది చూడు, సిజేపీయా, అదేంటి, కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అని. ఎస్, కాలానుగుణంగా మార్పు సహజం, పోరాటాలు మారుతుంటాయి. ఆ కాలంలో తెలంగాణ ఉద్యమం రజాకాల టైంలో ఒక రకమైన పోరాటం, తెలంగాణ ఉద్యమం ఒక రకమైన పోరాటం. ఇప్పుడు సాంకేతిక మన సోషల్ మీడియా రంగంలో వ్యవస్థ వచ్చిన తర్వాత పోరాటాలు రూపాంతరం చెందుతాయి. రూపాంతరం చెంది పోరాటం ఎప్పటికి పోరాటమే ఉంటారు. పోరాట యోధులు ఎటువరు, ఎప్పటికీ ప్రశ్నించేవాడు ఎప్పటికీ పుడుతూనే ఉంటాడు. బానిసలు ఉంటూనే ఉంటారు. కాలం పక్క రూపాంతరం చెందుతుంది, కానీ బానిసలు ఉంటారు, ప్రశ్నించేవాడు ఉంటాడు, యుద్ధం చేసేవాడు ఉంటాడు, సమాజం గురించి ప్రాణం అర్పించే వాళ్ళు ఉంటారు. కొంత రూపాంతరం చెందింది, మీరు అన్నట్టుగా రూపాంతరం చెందింది. ఎస్, ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారంగా వాళ్ళు రానున్న కాలంలో పూట వాళ్ళు ప్రతి ఒక్క వ్యవస్థను ఎదుర్కొంటారని చెప్పి నాకు విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. ఎస్, రూపాంతరం చెందింది, అంతే. పోరాటం మాత్రం ఆగది. ఎస్, ప్రశ్నిస్తారు. అది ఇట్లా మాధ్యమాల ద్వారా కానీ యువత ఇప్పుడు అద్భుతంగా మేల్కొన్నారు, మార్పు చెందినరు. కాబట్టి పోరాటం అనేది ఆగది. వాళ్ళు ఇప్పుడున్న వ్యవస్థను పట్టుకొని వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. ఇక వాళ్ళకి చెప్పుడు కాలమే నేర్పిస్తుంది. మనం చెప్తాం, ఎస్ మేము పెద్దోళ్ళని చూసి మేము పాడుకుంటా సమాజానికి మనవంత ఏదో కర్తవ్యంగా పాట ద్వారా ముచ్చట ద్వారా చెప్పుకుంటూ వచ్చినాం. మా వంత అయింది. ఇప్పుడు వచ్చే యువతరం ఎస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి అన్నిటిని అందిపుచ్చుకొని వాళ్ళు పోరాటం కొనసాగించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో 38 ఏళ్ళుగా కళాకారులకి ఒక సంతోషమైన ఘటన, సంతోషమైన టైం ఉంటుంది, అలాగే ఇట్లా బాధపడ్డ సందర్భాలు ఉంటాయి. సో అలాంటి దాంట్లో మీ 38 ఏళ్లలో మీరు అత్యంత బాధపడ్డారు, ఇక వద్దు, ఇక ఇది వద్దు, ఇంకా వెనుకకి వెళ్ళిపోదాం అనే సందర్భం అంటే బాధపడ్డ సందర్భం కావచ్చు, ఇక ఇక్కడితో నాపేద్దాం అనే సందర్భం లేదు అని చెప్పేసి చాలా సంతోషపడ్డ సందర్భాలు ఏమన్నా? మళ్ళీ ఆడికే పోతుంది కథ. ఇప్పుడు దెబ్బ ఆడికి కాకుండా ఇంకా అది కాకుండా అది ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంకా వేరే ఏదైనా చాలా బాధపడ్డా. అప్పుడు పట్టణం అంతా ఏడ్చుకుంటూ పోయినాను, అది మస్తు బాధపడ్డా. అంటే ఎప్పుడు ఏడ్చుకుంటే పట్టణం? అప్పుడు భోపాల్ సెలెక్ట్ అయినాం మేము, నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్. అది నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్, అదే ఉంటుంది చూడు, అన్ని జిల్లాల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు స్టేట్ నుంచి మళ్ళీ ఇతర స్టేట్లకి నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్స్. అది కాంపిటీషన్. అప్పుడు మెదక్ జిల్లా తరపున నాతోటే వాడిపించిండు. అంటే బాధ ఎందుకు కలిగింది అనేది నాతోటే వాడిపించిండు. కాకపోతే మేము వరంగల్లోకి ఫస్ట్ వచ్చింది, అది కొంచెం మల్టీప్లే జరిగింది. కాకపోతే అయినమైనా మేము రన్నర్స్గా మమ్మల్ని కూడా తీసుకుపోవాలని మా అందరి టికెట్లు కొట్టిర్రు. భోపాల్ టికెట్లు కొడితే నా ఆకునూరు దేవయ్య పేరు మీద ఇంకొని ఎక్కించిండు. నేను బ్యాగ్ అన్ని చదువుకొని అత్తి ఎంత అంటే బాధ, అంటే ఇప్పుడు ఆలోచించుకునేది ఇప్పటికి కూడా బాధనే అనిపిస్తుంది. బ్యాగ్ అన్ని చదువుకొని అత్తి అదొక అవకాశం పోయింది అన్నట్టు. వాడు మస్తు బాధ పెట్టించిన అన్నాడు. బ్యాగ్ మన ఇంట్లో చెప్పత్తి, బ్యాగ్ చదువుకుంటాం, డ్రెస్సులు పెడితే ఏడికి ట్యాంక్ మ్యాండ్ కిందికి వెళ్ళిపోవాలి మేము అందరం జమ అయ్యి. అది ఫస్ట్ ట్రైన్ అట పోయి వీళ్ళు పోయిరు. నాకు టైం చెప్పి నాకు ఉంటుందన్నా అని చెప్పిన. అయితే నేను మా ఇంట్లో మాకు 5-6 బర్రెలు ఉంటుండే, పాలు వీలు అని మా అమ్మ పైసలు ఇచ్చింది ఖర్చు. కానీ చదువుకొని వచ్చిన వాళ్ళే ఇక్కడ ట్రైన్ లేదేం లేదు, అందరు వెగిరు, అందరు వెళ్ళిపోయారు. నా స్థానంలో వేరేటోని ఎక్కించిండు మిత్రుడు. మీకు తెలియదు అప్పుడు ఈ విధంగా జరుగుతుందని? తెలియదు నాకు. మనం డైరెక్ట్ వచ్చిన వాళ్ళే నా ఫోటో మీద నా ఫోటో పేరేమో మరి ఏమో తెలియదు ఉన్నట్టు దేవయ్య పేరు మీద. అంటే అక్కడ రమణాచారి ఉండే అప్పుడు మనకు హైయెస్ట్ రమణాచార్యులు గారు లేకుంటేనా నేను పోయినా. అరే వాళ్ళు అప్పుడు పోయారు కదా, నీకు చెప్పలేదా అంటే చెప్పలేదు సార్, నాకు ఈ టైమే చెప్పింది వచ్చేవరకు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడే వెళ్ళిపోయి కూడా 2-3 గంటలు అయిపోయింది. కానీ నేను మా ఇంటికాడ అంతా చెప్పేస్తే నేను ఎట్లుంటుంది అప్పుడు చెప్పుకొని పోదు, మేము వేరే రాష్ట్రం పాట పాడడానికి పోతున్నాం అని చెప్పి సమరం ఉంటుంది కదా, ఇది ఉట్టిది అయిపోయింది. అప్పుడు ఒకటి కొంచెం చాలా బాధపడ్డా. ఎప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు
నువ్వు మీ సలవాన్ని ఇక ఇంటర్మీడియట్ అయిపోయినట్టున్నది అప్పుడు ఒకసారి చాలా బాధపడ్డా మీ మనోడే మిస్టేక్ అది అప్పటి నుంచే ఏది కొంచెం అయితే కట్ చేస్తాడు ఒకటి దూరదర్శన్లో అవకాశం వచ్చింది మనకు టైమింగ్ తెలియదు ఆర్కెస్ట్రా ఫస్టే పెట్టుకోవాలన్నట మనకు తెలియదు రేడియో లెక్క అట్లనే రేడియోలో పోయి పాడగానే వాళ్ళే కొడతారు కావచ్చు అని పోయే వరకు ఆర్కెస్ట్రా ఏది అయ్యో నాకు రేడియో లెక్క అనుకున్నా మేడం అంటే గో వెళ్ళిపో అన్నది అప్పుడు అరే అవకాశం దూరదర్శన్లో అవకాశం వచ్చి 1994లో టీవీలో కనబడుతున్నాం అంటే ఏ టీవీ లేవు అప్పుడు సమరం ఉంటుంది కదా అందరికి అట్లా ఒకటి మిస్టేక్ అయింది కానీ 2-3 రోజులకు మళ్ళీ పిలిచి ఇచ్చింది నాకు తెలియదు మేడం అని చెప్పి నేను చెప్పుకున్నాయి కొంచెం రాసిచ్చిన అదొకటి ఇక అన్నీ అయిపోయిన తర్వాత పాటలు ఆయన సంపాదించినాం ఆడుకో ఇడుకో బస్ స్టాండ్లో 1 దినాలు ఉన్నాయి దోమలు కుట్టంగా పోయిన కాడ అన్నం ఎగ్గొట్టినోడు ఉన్నాడు పైసలు ఎగ్గొట్టినోడు ఉన్నాడు అవి అనుభవించినాం కానీ లాస్ట్కి అయితే క్యాసెట్ అన్ని రంగాల రికార్డింగ్స్ ప్రోగ్రామ్స్ మొత్తానికి అయితే ఆడికి బతుకుదేరు మందం పైసలు సంపాదించినాం కానీ ఇంకా లాస్ట్ ఒకటి బాధ అనిపిస్తుంది అంటే ఇల్లు కట్టినాం పిల్లల చదువు అయిపోయింది మంచి బంగ్లా కట్టినాం సంపాదించుకున్నాం అంతో ఇంతో ఈ టైంలో పూట అమ్మ నాన్న దూరం అయిపోయారు ఎవరు లేరు వాళ్ళు అలా అనుభవించలేకపోయారు అన్నట్టు అట్లా అదొకటి బాధ అనిపిస్తుంది సంబరపడ్డ సందర్భం మీకు సంబరపడ్డం మన ప్రకృతి మారినట్టుగానే అనుకో అప్పుడే సంతోషం అప్పుడే కొన్ని కష్టాలు సంబరాలు అవి కలిసిమెలిసి వస్తున్నాయి అట్లా పర్లేదు ఇక అట్లా అన్న మీరు అమ్మ పాటతో ప్రారంభించినాం మనం సో అమ్మ గురించి ఎంత వర్ణించినా కూడా తక్కువనే అలాంటి జ్ఞాన త్యాగం కూడా చాలా గొప్పది సో నాన్న పైన ఒక పాట అమ్మ నాన్న గురించి ఎన్ని గ్రంథాలు రాసినా ఎన్ని కవితలు రాసినా పాటలు రాసినా ఎన్ని పుస్తకాలు రాసినా గ్రంథమాసంటి పుస్తకం రాసినా తరగని ప్రేమ అమ్మ నాన్నది కాబట్టి నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నవా ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నవా పారసాల చేసిగా ఉరంగ సాదుకున్నవో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఏలు పట్టుకొని నడక నేర్పినవు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోయినవు ఏలు పట్టుకొని నడక నేర్పినవు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోయినవు మంచి చెడ్డలన్నీ మాకు నేర్పినవు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించినవు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న అన్న మీరు 5,000 పైగా పాటలు పాడారు అందులో ఆధ్యాత్మిక సంబంధించిన అంజన పాటలతో పాటు చాలా కూడా ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ మీరు గతం అప్పుడు ఒక 10 ఏళ్ళ కింద నుంచి వాడిన పాటలు 30 ఏళ్ళ నుంచి వాడిన పాటల్లో ఇప్పుడు కూడా నాగుల ఇప్పటి ఏడా డీజే పెట్టినా సరే ఆ పాట కంపల్సరీ ప్లే చేయాల్సి వస్తుంది నాగులమ్మో నాగులమ్మ సో ఆ పాట ఒక్కసారి ఆ పాట ట్యూన్ నేనే చేసిన అసలు ఆ పాటకి కాకపోతే అప్పుడు నేను తీసుకున్నా మంచిగా ఉండు యూట్యూబ్లో కానీ వేరే అది వేరే వాళ్ళకి ఇచ్చినాం
మనడు మంచిగానే ఆ, లాభం పొందిండు. ఆ, లాభం పొందినందుకు మనకింత పర్లేదు, చూసుకో. పారితోషికం ఇచ్చిండు. ఉమ్, ఆ, ఆ పాట ట్యూన్ ఫస్ట్ ఏ విధంగా ఉండంటే, నీ ఇంటి ముందడి యాప అరే యాపలుంది పాప, పాపోలేసి రావమ్మో నల్ల నాగులమ్మ, పాపోలేసి రావమ్మో నల్ల నాగులమ్మ. నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక, గిరికోలే తిరిగి రావమ్మో నల్ల నాగు. ఇది మా అమ్మ వాడుతుండే వాస్తవానికి. అది జానపదుల పాట అసలు లెక్క ప్రకారం. ఆ పాటను మనం బీట్గా, అప్పుడు నేను డప్పు వాయిస్తూ కంజర వాయిస్తూ ఆ బీట్ వేసుకొని దీనికి మెల్లగా కొంచెం సొగసులు అద్దినాం అన్నట్టు. అలా ఒక ఫస్ట్ ఒక సాకిచ్చి అట్లా బిట్ చేంజ్ చేసి పాడడం జరిగింది ఈ పాట. నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ నాగులమ్మ, నాగులమ్మ, నాగులమ్మ నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక, నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక, గిరికొల్లే 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 తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ, నల్ల నాగులమ్మ గిరికొల్లే తిరిగి రావమ్మో నాగులమ్మ, నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ. ఆకుపచ్చటాకు నీ మగమూటి కోటాకర్ర, ఆకుపచ్చటాకు నీ మగమూటి కోటాకు, మగమేమో 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 ముద్ద బంతిలే నల్ల నాగులమ్మ, నల్ల నాగులమ్మ మగమేమో నాగులమ్మ, నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ. నీ ఇంటి ముందడ దానిమ్మ దానిమ్మ కింద నీవమ్మ, నీ ఇంటి ముందడ దానిమ్మ దానిమ్మ కింద నీవమ్మ. నిన్నెట్లా 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 మాట్లాడిస్తునే నల్ల నాగులమ్మ, నిన్నెట్లా మనువాడుదునే నల్ల నాగులమ్మ, నిన్నెట్లా మాట్లాడిస్తునే నల్ల నాగులమ్మ, నిన్నెట్లా మనువాడుదునే సో ఇన్ని అద్భుతమైన పాటలు మీరు వాడారు, అద్భుతమైన పాటలు మీ నుంచి వచ్చినాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఉంటారంటే మనల్ని ఎంకరేజ్ చేస్తుంటాయి. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు కావచ్చు, సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే చాలామంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి మనం ముఖ్యంగా మీరు సిరిసిల్ల నుంచి ఉన్నారు కాబట్టి అటు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో ఎవరైనా మీకు సిరిసిల్ల నుంచి మీకు ఎప్పుడు వెన్నుదండుగా ఉండే వ్యక్తి ఎవరన్నా? ఎస్ ఆది నుంచి అంటారా ఇప్పుడు అంటారా? ఆది నుంచి కూడా చెప్తే ఇప్పుడున్న వ్యక్తి ఎవరైనా సరే. ఆది నుంచి చెప్పాలనుకుంటే మా గురువు గారు సుద్దాల బాలయ్య గారు ఈ యొక్క స్టేజ్కి రావడానికి ఆయన ముఖ్య కారకుడు. అదేవిధంగా పెద్దవాళ్ళు మిద్దరాములు గారు కానీ, మురళీమత్ సార్ కానీ, ఆయన పాటలు ఎన్నో పాడుకున్నాం మేము. ఆయన ఆ పాటల ద్వారా మనకు పేరు వచ్చింది. వాళ్ళు మనం ప్రోత్సహించిన వాళ్ళు. అదేవిధంగా కొంత బయటి వ్యక్తులు, కొంతమంది పెద్దలు మనల్ని పిలిచి ప్రోత్సహించి సన్మాన కార్యక్రమం, మన పాటలకు మెచ్చి వాళ్ళు ఎన్నో రకాలుగా ముందుకు నడిపించారు. అప్పుడు కూడా వివక్షత ఎదుర్కొన్నా. అరే వీడా పలానోడు కదా, నాకు ఇసుకు నయానా ఇద్దరు నయానా ఓ ఆద్మీ వాడి రావదీడికి అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుందరు. అంటే కొంతమంది ఉందరు పలానోడు అంటే అర్థం చేసుకో మనం మన పరిస్థితి ఎక్కడున్నాం. పలానోడు రావద్దురా స్టేజ్ కాడికి అని అట్లా కూడా అనుభవించినాం. కొంతమంది ఏమో అవన్నిటి పక్కన పెట్టి వాడు పాటగాడు అద్భుతం అని చెప్పి పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇట్లా వివక్ష చూపి పక్కకు నెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న తరుణంలో కూడా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం, ఈ
ఈ ఉద్యమం సమయం నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి మనకు అక్కడ మిత్రుడు బల్గం టీవీ సిఓ గారు, బాలు గారు, కళాకారులు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిండు. నాతో పాటు సమస్త కళాకారులకు కూడా ఇస్తాడు. కళాకారులు అంటే ఆయనకు జర ప్రేమ. సమస్త కళాకారులకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాడు. ఇంటర్వ్యూలు అయితేనేమి, వాళ్ళకు ఉన్నటువంటి కష్ట నష్టాలు, బాధలు అయితేనేమి, అన్నిటల్లా కొంచెం చేదోడు వాదోడుగా ఆ కళాకారులను ముందుకు నడిపిస్తాడు, ప్రోత్సాహాన్ని అందిస్తాడు. అది బాలు గారు ఒకటి. అక్కడి నుంచి ఈ మీడియా పరంగా వారు మాకు నేనే కాకుండా సమస్త కళాకారులని ప్రేమగా చూసి ప్రోత్సాహాన్ని అందిస్తాడు. సో అన్న, మీరు కంప్లీట్గా సిరిసిల్ల కాబట్టి సిరిసిల్ల నుంచి ఈరోజు మీరు వస్తున్నారని చెప్పేసి మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఆహా, ఎవరు చెప్పడం కానీ డైరెక్ట్ చూడరు మీరు. సో ఒకసారి ఆ గెస్ట్ పిలిపిద్దాం. సో దాని తర్వాత ఆ గెస్ట్తో కూడా మాట ముచ్చట చేద్దాం మనం. సో అన్న,